అందరికీ నమస్తే. ప్రమాదాలు అనేవి రెండు రకాలుగా జరుగుతాయండి. ప్రకృతి విపత్తుల వల్ల, మానవ తప్పిదాల వల్ల. ప్రకృతి విపత్తుల వల్ల జరిగితే విధి అని భావించి దేవుడి మీద భారం వేస్తాం. కానీ మానవ తప్పిదాల వల్ల జరిగితే అది నిర్లక్ష్యం, వ్యవస్థ లోపం. కొన్నిసార్లు అవినీతి వల్లే జరుగుతుంది. ఒక తప్పు జరిగితే రెండోసారి జరగకుండా సరిదిద్దుకోవడం మనిషి లక్షణం. అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే అది వ్యవస్థల వైఫల్యం. ఇటీవల జరిగినటువంటి బస్సు ప్రమాదాలు దీనికి ఉదాహరణ అని చెప్పొచ్చండి. కొన్ని నెలల క్రితం కర్నూలులో జరిగినటువంటి ఘోర ప్రమాదం తర్వాత రవాణా శాఖ హడావుడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు కూడా చేసింది. ఫిట్నెస్ పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్టింగ్ అండ్ సీటింగ్ అండ్ స్లీపర్ వ్యవస్థ అన్నీ కూడా చెక్ చేశారు. వందల బస్సులకు జరిమానాలు కూడా విధించారు. కానీ ఆ చర్యలు తాత్కాలికంగా మాత్రమే నిలిచిపోయాయా? తర్వాత పరిస్థితి నిజంగా మారిందా అన్నటువంటి ప్రశ్నలు ఇంకా మిగిలిపోయాయి. మార్కాపురం దగ్గర జరిగినటువంటి తాజా ప్రమాదం మళ్ళీ అదే సందేహాన్ని బయటికి తీసుకొస్తుందండి. బస్సు స్థితి బాగోలేదని, ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం ఉంది. డ్రైవర్ ఒక్కడే ఉండటం, వాహనం పాతదై ఉండడం, ఫిట్నెస్ లోపాలు ఇవన్నీ కలిసి వచ్చి ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి ఘటనలో ఒక వ్యక్తి వేగంతో ఒక వ్యక్తి తప్పిదం మాత్రమే, పర్యవేక్షణ లోపం కూడా కారణం అవుతుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అధిక వేగంతో ప్రయాణించడం, డ్రైవర్లు తగిన విశ్రాంతి లేకపోవడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా పనిచేయకపోవడం, పాత బస్సులు రోడ్లపై తిరగడం ఇవన్నీ ప్రమాద తీవ్రతను పెంచుతున్నటువంటి అంశాలు. అందుకే కొన్ని వ్యవస్థాత్మక మార్పులు ఏదైతే ఉన్నాయో అవి చాలా అవసరం అండి. ఈ వ్యవస్థాత్మక మార్పులు అనేది వేటిల్లో అవసరం. ప్రతి ప్రైవేట్ బస్సు బయలుదేరే ముందు ఫిట్నెస్ చెక్ తప్పనిసరి చేయాలి. డ్రైవర్ పని వేళలు, ప్రత్యామ్నాయ డ్రైవర్ ఉన్నాడా లేదా అనేది కూడా పరిశీలించాలి. బస్సులకు స్పీడ్ గవర్నర్లు ఖచ్చితంగా అమలు చేయాలి. 80 నుంచి 100 కిలోమీటర్లకి పరిమితి పెట్టేసేయాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా చూడాలి. సెకండ్ హ్యాండ్ బస్సుల కొనుగోలులో వాహనం మైలేజ్ కండిషన్ కఠినంగా పరిశీలించాలి. జిల్లా స్థాయిలో ప్రైవేట్ ట్రావెలర్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులకు ఒక నియంత్రిత స్టార్ట్ పాయింట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే తనిఖీ తర్వాత అనుమతి ఇవ్వాలి. ప్రమాదం జరిగినప్పుడు కొద్ది రోజులు హడావుడి చేసి తర్వాత మామూలు పరిస్థితికి వెళ్ళిపోవడం సమస్యకైతే పరిష్కారం కాదండి. నిరంతర పర్యవేక్షణ, క్రమబద్ధమైనటువంటి అమలు, బాధ్యతాయుతమైనటువంటి చర్యలే ప్రమాదాలను తగ్గిస్తాయని చెప్పొచ్చు. ప్రతి బస్సులో కనీసం 40 మంది ప్రాణాలు ఉంటాయి. అక్కడ 40 మంది ఉంటారు. వాళ్ళను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం డ్రైవర్ యొక్క బాధ్యత మాత్రమే కాదండి, పర్యవేక్షించే శాఖల బాధ్యత కూడా. వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటే జరగవనే చెప్పొచ్చండి. ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు? వ్యవస్థలు బాగా పనిచేసినప్పుడు మాత్రమే. మరి నేను చెప్పింది తప్ప ఒప్ప అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.